ఫాలోవర్? ఒకవేళ టీచర్ చెప్పిన హోంవర్క్ చేయలేదనుకో లీడరా ఫాలోవర్? మరి అమ్మ నాన్న చెప్పిన పని చేస్తే లీడరా ఫాలోవర్? నేను మీతో మాట్లాడుతుంటే పక్క వాళ్ళతో మాట్లాడుతాను డిసిప్లిన్ ఉన్నట్టు నేను పెట్టాను. మీకు చాలా 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 లైఫ్ ఇంపార్టెంట్ ఈ క్లాస్ కదా. యోగ క్లాస్ గురించి కాదు, 10th క్లాస్ గురించి చెప్తున్నాను. ఈ 10th క్లాస్ అనేది ద బేస్ ఫస్ట్ బెటర్. మీరు ఇంటర్మీడియట్ చదవడం ఈ దశ అయిపోతుంది, మళ్ళీ తిరిగి రాదు. కానీ మీ లైఫ్లో ఒకసారి అమ్మ నాన్న కష్టపడి నేను చదివిస్తున్నానని చేయండి. మీ అమ్మ నాన్న కష్టపడకుండా మిమ్మల్ని చదివిస్తున్నారన్న కదా. కనిపించండి, ఒకరికి పెట్టుకుని చదివించండి. కళ్ళు వస్తున్నాడు. ఉదయం నుంచి రాత్రి వరకు మీ అమ్మ నాన్న ఎలా కష్టపడుతున్నారు ఒకసారి గమనించుకోండి. మీకంటే ముందే తెలుస్తున్నారు. అమ్మ ఇంటి పని చేస్తుంది, నాన్న మీ గురించి వ్యాపారమో ఉద్యోగమో పొలం ఏదో ఒక పని చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేమి పని చేస్తారో బుక్ చేసుకుని వస్తాడు. వారి పడ్డ కష్టం అంతా బుక్ చేసుకోండి. అమ్మ కొన్ని సందర్భాల్లో మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె తినకుండా మీ గురించి ఆహారం తీసి పెడుతుంది. నా కొడుకు అందాలా, నా బిడ్డకు అందాలా. మధ్యాహ్నం స్కూల్లో ఏం తిన్నదో ఏం తినలేదో ఇంటికి వచ్చాక చక్కగా తింటారు కదా, తిని చదువుకుంటారు. ఈ 10th పాస్ అయితే వాడి జీవితం బాగుపడుతుంది, అమ్మాయి జీవితం బాగుపడుతుందని ఎన్నో ఆశ పెట్టుకుని అమ్మాయి జీవిస్తూ ఉంటుంది. అలాంటి అమ్మ కలల కన్నా ఆ జీవితాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. ఒకసారి అమ్మ పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకోండి. క్లోజ్ యువర్ ఐస్. కొంచెం మాట విన్నా పాట విన్నా అమ్మనే కనపడాలి మనసులో. అసలు బాధ అనిపిస్తే 2 కళ్ళు కార్చండి, వింటూ ఉండండి. అమ్మంటే ఎవరు తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. అమ్మంటే ఎవరు తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. నేలపైన ఉదయించిన దేవతలా అమ్మ, నేలపైన ఉదయించిన దేవతలా అమ్మ. కన్నీళ్ళు చనుబాలు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆజమ్మ. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. మట్టి గొంతు తడపాలని మట్టి కరిగిపోతుంది, ఆగతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది. మట్టి గొంతు తడపాలని మట్టి కరిగిపోతుంది, ఆగతి ఇవ్వాలని కర్పూరం సెగలవుతుంది. తన సుఖాలు విడనాడి తరుణి తల్లి అవుతుంది, తన సుఖాలు విడనాడి తరుణి తల్లి అవుతుంది. సంతానం కోసం బ్రతుకంత దార పోస్తుంది. అమ్మంటే మన అమ్మంటే నీ అమ్మంటే ఎవరో తెలుసా, ఆ చెందంటే ఏమో తెలుసా. నేలపైన ఉదయించిన దేవతలా అమ్మ, నేలపైన ఉదయించిన దేవతలా అమ్మ. కన్నీళ్ళు చనుబాలు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. అలాగే తెలుసుకోండి, నాన్న తెలుసుకోండి. నాన్న ఎంత కష్టపడుతున్నాడో, ఎంత టైంలో చూస్తున్నాడో గుర్తు చేసుకోండి. నాన్న 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 నీ మనసు మంచిదో నాన్న, నాన్న నాన్న నాన్న
నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మంచి కష్టపెట్టలేదట నేను భూమి మీద పడలేనప్పుడు బాధలన్నీ మర్చిపోయినామట ముద్దు పెట్టుకొని నన్ను ముద్దిపోతుంది నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న అలాగే కలుపుకోండి నాన్న కలుపుకోండి నాన్న చూడడానికి అర్థం కనిపిస్తుండొచ్చు కానీ మన జీవితంలో ప్రతి క్షణం నా బిడ్డ బాగుండాలని కోరుకుని గొప్ప వ్యక్తి నాన్న అలాంటి నాన్న కలుపుకోండి ఏమిచ్చినా రోజు తీర్చుకోండి నాన్న ప్రతి క్షణం మన గురించి ఆటపడతాడు మన తినాలన్నా తినుకున్న మన గురించి తీసుకొస్తాడు మనకి ఇచ్చాక ఉంటే తింటాడు లేకపోతే అలాంటి గొప్ప త్యాగం బట్టలు కొత్తవి కావాలన్నా పండుగకు తను వేసుకోకున్నా కానీ మనకి ఇస్తాడు కొత్త బట్టలు ఇస్తాడు నేను పండుగ మనం తినాలనుకుంటే తను తినకుండా తీసుకుని వస్తాడు పిల్లలకి ఇచ్చాక ఉంటే తింటాడు లేకపోతే అంటే మన గురించి తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసిన గొప్ప త్యాగం అమ్మ నాన్న అలాంటి అమ్మ నాన్నల ప్రతిరోజు నమస్కరించుకోండి ఏమిచ్చినా మనం తీసుకోలేము వాళ్ళు పడ్డ కష్టం పైన మనం చాలా సుఖపడుతున్నాం దాన్ని గమనించుకుందాం ఒకసారి కలుగుతారండి మరి అమ్మ నాన్న కష్టం ఎంతమంది గుర్తొచ్చింది చేయకండి పిల్లలు చేయకండి ఒకసారి ఎంతమంది గుర్తొచ్చింది మా అమ్మ కష్టపడుతుంది నాన్న కష్టపడుతున్నారు చదివించండి ఆ కష్టాన్ని నిర్బోధించాలంటే ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది కదా మరి మన చదివేదానికి ఆయుధం ఏనా పేదరికం పోవాలన్నా మన అమ్మ నాన్న పడ్డ కష్టానికి ఫలితం ఇవ్వాలన్నా మన చేతిలో ఉంది వస్తాం కదా మరి టీచర్లు అంతా ప్రతి నిమిషం మీ గురించి ఆలోచిస్తున్నాడు మీరు టైం కేటాయించాలి కేటాయించదు బాగా చదవండి బాగా ఉంటున్నారు అని ఇక్కడ ముఖ్యంగా చెప్తున్నాం చదువు ఒకటే కాదు నాన్న 2 మార్కులు తక్కువ వచ్చినా పరస్పర లైఫ్లో సంస్కారం గుర్తుపెట్టుకోవాలి అర్థమైందన్నమాట సంస్కారం ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దు అది చాలా ఇంపార్టెంట్ పక్క వాళ్ళతో మాట్లాడుతుండడం ప్రవర్తనలో ఉండాలి మర్యాద ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మీ ప్రవర్తన తెలియాలి అరే ఈ అబ్బాయి చూసావా వాళ్ళ కొడుకు కాబట్టి ఎంత గొప్ప వ్యక్తి ఎంత బాగా మాట్లాడుతున్నాడు ఈ అమ్మాయి చూసారు ఎంత సంస్కారవంతంగా ఉంది అబ్బాయిలో ఎంత మంచి గుణాలు ఉన్నాయి మీరు చూసి ఆదర్శంగా తీసుకోవాలి అర్థమైందా రేపు పొద్దున మీరు మాటలు మన వినండి మీ నోటి నుంచి వచ్చే మాటలు చాలా ఇంపార్టెంట్ ప్రతి మాట కూడా బయటపడిందంటే అది సమాజం వెళ్ళిపోతుంది వినండి మీ నోటి నుంచి వచ్చే మాట చెడు మాటలు అస్సలు రాకూడదు గలీజ్ మాటలు అస్సలు రావద్దు కొందరు మూర్ఖులుగా మాట్లాడుతుంటారు ప్రవర్తిస్తుంటారు అమ్మ తింటున్నారు నాన్న తింటుంటారు అలా కాకూడదు మీరు బాగా చదవండి మీరు అంత శక్తి ఉందంటే స్వామి వివేకానందులు ఎంత శక్తి అంత శక్తి ఉంది ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత శక్తి అంత శక్తి ఉంది కానీ దాన్ని తక్కువ అనుకుంటారు అలా కాదు మీరు చదివేటప్పుడు మెడిటేషన్ చేస్తూ చదవండి ప్రాణాయామం చేసుకోండి చెప్పినట్టు కదా అంతే చేయండి ఎక్స్ట్రా అవసరం లేదు మీరు టైం వేస్ట్ అనుకోకండి రోజు కంపల్సరీగా 20 నిమిషాలు కేటాయించుకోండి ధ్యానం ప్రాణాయామం మొన్న చెప్పిన ఆసనాలు అవి చేసుకుని చాలు మీ లైఫ్ చాలా బాగుపడుతుంది ఎందుకంటే ఇంత కష్టపడుతున్నారు కాదు అమ్మ నాన్న ఎంత కష్టపడారు వాళ్ళ పడితే ఇవ్వలేదు కూడా అందుకని మీరు ఇంకా ఇప్పుడైనా టైం ఇచ్చుకోలేదా ఎప్పుడు ఎక్కువ మీరు టైం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మార్చ్ టైమింగ్ కదా అంటే డిసెంబర్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇవ్వాలి జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఇంటి 4 నెలలు ఉన్నాయి 4 నెలల నుంచి 4 150 రోజులు ఉన్నాయి మీరు చెప్పిన సబ్జెక్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్గా 3 సార్లు చేయించలేదు అంత టైం ఉంది బాగా చదవండి మంచి మార్కులు తెచ్చుకోండి స్కూల్కి మంచి పేరు తీసుకురండి మీరు బాగుండండి అరే ఈ పిల్లోడు చూసావా ఆయన పేరు తీసుకున్నట్టు ఉండాలి అంటే నాకు చూసి ఇలాంటి పిల్లోడు పుట్టాడని మా అన్నదం మాకు అడుగుతాను పేరెంట్స్ బాధపడుతున్నాను వింటున్నారా అలా చేశారంటే మీ పుట్టుక దండ అర్థం పశువులు పుట్టినాయి పశువులు పోతున్నాయి మన మనుషులం కదా ఆలోచించాలి కదా మరి అమ్మ నాన్న పేరు తెచ్చి మంచి మార్కులతో పాస్ అవుతారని ఎంత చేశారు అమ్మ నాన్నకి మంచి పేరు తీసుకొస్తామో అలా మంచి మార్కులు పాస్ అవుతాము అందుకే మీరు చేయాల్సింది ఒకటే ఉదయం రాగానే క్లాసులో మెయింటైన్ చేసుకోండి సాయంత్రం మధ్యాహ్నం గంటలో మెయింటైన్ చేసుకోండి వినండి అప్పుడు క్లాసులు జరుగుతుంది తర్వాత సాయంత్రం వినడంలో ధ్యానం చేసుకెళ్ళిపోండి ఇంటికి వెళ్ళాక కాలు చదువుకొని కట్టుకొని ధ్యానం చేసి చదువుకోండి అర్థంగా అలా చేసుకోవడం మరి మంచి మార్పులు చేసుకుంటారు ఎంతమంది పాటిస్తారు
నాకు మాట ఇచ్చేవాడు, నేను మంచి మార్కులు తెచ్చుకుంటాను, ఎక్కువ మార్కులతో పాస్ అవుతాను. కనిపించాను టీచర్ని కలుపుకోండి. రెస్పెక్ట్. నేను ఈ రోజు నుండి 100% చదువుతాను, 100% హోంవర్క్ చేస్తాను, మా అమ్మ నాన్నలకు మంచి పేరు తీసుకొస్తాను, నా వల్ల మా అమ్మ నాన్నల కీర్తి ప్రతిష్టలను పెంచుతాను, నాకు పాఠాలు చెప్పిన టీచర్ల స్కూల్ యొక్క విలువను పెంచుతానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై చెప్పండి. థ్యాంక్ యూ. మరి మాట చదువుతుందా, మరి మళ్ళీ రావాలండి. మరి నెక్స్ట్ మంత్ వస్తాను, మళ్ళీ మెడిటేషన్ నేర్పిస్తాను. మన గ్రూప్లో చూసుకొని వీడియోస్ గ్రూప్లో పెట్టమని చెప్తాను. మీకు గ్రూప్ ఉంది కదా, గ్రూప్లో పెట్టమని చెప్తాను. ఆన్లైన్ క్లాస్ గ్రూప్ ఉంది కదా, దాన్ని పెట్టిస్తాను. చూసి నేర్చుకోండి. ఇదే డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి.